నమస్కారం. నా పేరు కందగట్ల వికాస్. ఇందాక నా మిత్రుడు చెప్పిన విధంగా నేను ఇంటర్మీడియట్‌లో సీఈసీ కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్స్ తీసుకొని సో, డిగ్రీ చేయాలనుకుంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్సే తీసుకోవాలి. లైక్ బీఏ. బీఏ అంటే కామర్స్ కాబట్టి కంప్యూటర్స్ కూడా చేయొచ్చు. కానీ బీఎస్సీ నేను తీసుకోలేదు. సో, గవర్నమెంట్ యూజీసీ గైడ్‌లైన్స్‌లో రిలీజ్ చేసింది ఏంటంటే, నువ్వు ఇంటర్మీడియట్‌లో ఏ సబ్జెక్ట్ అన్నా చెయ్యి. నువ్వు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఇంటర్‌లో చేసిన సబ్జెక్ట్స్ ఇంటర్‌లో చేసిన సబ్జెక్ట్స్‌కి రిలేటెడ్ కాకుండా ఏ సబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు అనే విధంగా గైడ్‌లైన్స్ రిలీజ్ చేసింది. సో, దాన్ని గవర్నమెంట్‌కి తెలుసు. అవి దానికి తగ్గట్టు గైడ్‌లైన్స్‌కి తగ్గట్టు మనకి సబ్జెక్ట్స్ ఏవైనా తీసుకునేటట్టు మాకు వెసులుబాటు చేస్తే ఇట్ వుడ్ బి బెటర్. ఎందుకు అనేసి అంటే లైక్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది కెమిస్ట్రీ చేయాలని. కానీ నేను చేయలేకపోయాను. ఎందుకు అనేసి అంటే నేను చేసింది ఇంటర్మీడియట్‌లో సీఈసీ కాబట్టి. సరే ఎంపీసీ తీసుకోవచ్చా అంటే మ్యాథ్స్ రాదు. లేదంటే మ్యాథ్స్ ఇష్టం లేదు. మ్యాథ్స్ చేయాలని లేదు అన్నప్పుడు వేరే సబ్జెక్ట్ తీసుకోవాలి. అట్లా అని బకెట్ సిస్టమ్ ఎట్లా అనేసి అంటే నేను డిగ్రీలో తీసుకోవాలనుకునేటప్పుడు బీఏకి సంబంధించిన ఒక సబ్జెక్ట్, బీఎస్సీకి సంబంధించిన ఒక సబ్జెక్టు, బీకామ్‌కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ తీసుకునే ఫెసిలిటీ మాకుంటే ఇట్ వుడ్ బి బెటర్. ఎందుకు అనేసి అంటే అన్ని రంగాల్లో మాకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. సో, అప్పుడు అందరం సమానంగా ఉంటాము. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నేను బీఏలో పొలిటికల్ సైన్స్ చేస్తే, ఒకవేళ పొలిటికల్ సైన్స్ చేస్తే ఐ వుడ్ బి పొలిటికల్లీ అవేర్. అదే టైంలో నేను బీఎస్సీలో ఫిజిక్స్ లేదంటే కెమిస్ట్రీ లేదంటే మ్యాథ్స్ ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని చేస్తే దానికి తగ్గట్టు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఐ కెన్ ఫేస్. అండ్ బీకామ్‌లో కంప్యూటర్సే కానీ లేదంటే కామర్సే కానీ బ్యాంకింగ్ గురించి తెలుసుకునే ఒక నాలెడ్జ్ పెరుగుతుంది స్టూడెంట్స్‌కి. సో, ఇట్లా అన్ని రంగాల్లో మాకు కె వీరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, కాకతీయ యూనివర్సిటీ. ఈరోజు ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ తరపున మా పిల్లలందరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వచ్చారు. అందులో ప్రధానమైనది ఏంటంటే ఇటీవల యూజీసీ అన్ని రాష్ట్రాలలోని యూనివర్సిటీలకు కొన్ని మార్గదర్శకాలను పంపించింది. అందులో ప్రధానమైనది డిగ్రీ అండ్ పీజీ అడ్మిషన్ల విధానాలలో మార్పులకు సంబంధించినటువంటి అంశం. అదేంటిది అనంటే ఇంటర్మీడియట్లో చదివిన గ్రూపులతో సంబంధం లేకుండా డిగ్రీ ఎందులోనైనా చేరవచ్చు అనేది మొదటిది. డిగ్రీలో చదివిన గ్రూపులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా పీజీ ఏదైనా చేయవచ్చు అనేది ఈ రెండు అంశాలను మాత్రమే అమలు చేయాలి అని చెప్పి మా విద్యార్థులతో పాటు నేను కూడా ప్రభుత్వం దృష్టికి అట్లాగే ప్రజల దృష్టికి తీసుకొస్తున్న, ప్రత్యేకంగా ఉన్నత విద్యా మండలి దృష్టికి కూడా తీసుకురావాల్సాం. ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని సంవత్సరాల నుండి కూడా విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఈ గ్రూపుల సిస్టమ్ వల్ల అప్పుడున్న పరిస్థితులకు అది సరిపోయింది కావచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచంలో తర్వాత దేశంలో అనేక మార్పులు వస్తున్నాయి. అందరూ కూడా ఏ సబ్జెక్ట్ అయినా చదవడానికి అవకాశం ఉండే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ గ్రూపుల సిస్టమ్ వల్ల ఏమైపోయిందనంటే ఏ గ్రూప్ చదివిన వాళ్ళు ఆ గ్రూపులనే కంటిన్యూ చేయాలనేటువంటి సిస్టమ్ పెట్టి రిస్ట్రిక్ట్ చేయడం వల్ల నిరుద్యోగం పెరిగిపోతున్నది, వాళ్ళకు భవిష్యత్తు లేకుండా అవుతూ ఉన్నది. అంతేకాకుండా సమాజంలో ఉన్నటువంటి సామాజిక దొంతర్లకు అనుగుణంగా వీళ్ళ మైండ్ సెట్ మారిపోతూ ఉన్నది. కాబట్టి అందులో నుండి బయటపడడం కోసం, నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం, అట్లాగే ప్రభుత్వానికి బర్డెన్ కూడా తగ్గడం కోసం అందరికీ అన్ని సబ్జెక్టులు, ఇష్టమైనటువంటి సబ్జెక్టులు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి అన్నిట్లలోకి వెళ్ళి. అయితే నిన్నగాక మొన్న ప్రభుత్వము ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నది హైయర్ ఎడ్యుకేషన్ ద్వారా. డిగ్రీ ప్రతి సెమిస్టర్కు ఒక టెక్నాలజీ సబ్జెక్టు అని చెప్పి మనకు పేపర్లలో వచ్చింది. దీనివల్ల అందరికీ టెక్నాలజీ సబ్జెక్టు పెడతా ఉన్నారు, ఓకే. కానీ మొత్తమే ఒక
కుప్పగా పోసి రాశిగా పోసి ఒక బాస్కెట్లో వేసి అంటే గోళంలో వేసినట్టుగా వేసేసి బకెట్లు సిస్టమ్ తీసేసి ఏమన్నా 3 తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఇంజనీరింగ్ సబ్జెక్టులు, మెడిసిన్ సబ్జెక్టులు, ఫార్మసీ, అట్లాగే అన్ని రకాల సబ్జెక్టులను కూడా అందులో వేసేసి ఏ 3 అయినా తీసుకోవచ్చు. అట్లాగే తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇష్టం లేకుంటే చదవడం కష్టమైతే వాళ్ళకు నచ్చినటువంటి సబ్జెక్టును ఎంచుకోవడానికి మళ్ళీ తర్వాత కూడా అవకాశం ఇవ్వండి. అట్లాగే మార్కెట్లో డిమాండ్ ఉన్న సబ్జెక్టు, ఉద్యోగం దొరికేటువంటి అంటే పని దొరికేటువంటి సబ్జెక్టుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆల్ తెలంగాణ స్టూడెంట్స్ తరఫున ఈ విద్యార్థులందరం కలిసి ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా అంటే మీడియా ద్వారా ప్రజలందరికీ అట్లా